నీ దగ్గర కొన్ని వీక్నెస్లున్నాయి, కానీ దాన్ని బలంగా మారుస్తుంది బంగారి. అదే విధంగా బంగారి దగ్గర కొన్ని బలహీనతలున్నాయి, వాటిని నువ్వు బలంగా మార్చగలవు. అన్ని జోడీలు ఇలాంటి ఒక కాంబినేషన్లో ఇమడవు. మీరిద్దరూ అన్యోన్యంగా అర్థం చేసుకుని ఉన్నారంటే లైఫ్లోనే కాదు, బిజినెస్లో నేను కట్టిన సామ్రాజ్యం కంటే కూడా పెద్ద సామ్రాజ్యాన్ని కట్టగలరు. జాను, నాకు బంగారికున్న టాలెంట్, తెలివి మీద ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే తను ఇక్కడున్న వాళ్ళందరికంటే చాలా టాలెంటెడ్ పర్సన్. తను చేసే పనులు కొన్ని మాత్రమే జాను నీకు తెలుసు. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తన తెలివి చూసి నేనే ఎన్నోసార్లు నోరు తెరుచుకొని నిలబడిపోతాను తెలుసా? అలాగా? నాకు తెలియకుండా బంగారి ఏమేం చేసేసింది? అదంతా సర్ప్రైజ్గా ఉండాలి జాను. తెలిసినప్పుడు ఆ సర్ప్రైజ్ నిజంగా పీక్లో ఉంటుంది. దాని రిజల్ట్ ఇప్పుడు తెలియదు జాను, దానికింకా టైం ఉంది కదా బంగారి? రవి, బంగారీతో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మనసు సంతోషంగా ఉన్నప్పుడే మనం చేసే పని మీద కూడా ఫోకస్ ఉంటుంది. బంగారికి మించి ఒక బెస్ట్ అమ్మాయిని నీ లైఫ్లో నేను ఎవ్వరినీ ఊహించుకోలేను. కరెక్ట్ జాను, కరెక్ట్. బంగారి కంటే టాలెంట్ ఉన్న అమ్మాయిని చూడగలమా? అది నేను నాన్న బర్త్డే రోజే రిలీజ్ అయ్యాను. అప్పుడెలా తెలిసింది? అదేంటంటే జాను, బంగారికి ఎంత కేరింగ్ నేచర్ ఉంది. నాన్న ఇవాళ మన ముందు ఇలా ఉన్నారు అంటే దానికి కారణం బంగారినే కదా, అందుకని చెప్తున్నాను. సరే, బాగా ఆలస్యమైంది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే జాను. బంగారి. జాన్సమ్మా. రవి నీతో కోపంగా నడుచుకున్నా మనసుకేం తీసుకోకు. అలాంటిదేం లేదు జాన్సమ్మా. రవి మునుపటి కంటే ఇప్పుడు ఎంతో మారాడు. ఇది అలాగే మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు డబ్బులు లేవక్క, ఏర్పాటు చేసుకుని ఇస్తానక్క. ఈసారి కావాలంటే మాత్రం నా ఇల్లు వెతుక్కుంటూ వస్తారు. ఆ డబ్బులు తిరిగి కట్టమని నేను మీ ఇళ్ళకి తిరగాలా? అలాంటిదేమి లేదక్క. ఏరా, నీకు తీసుకున్న డబ్బులు తిరిగి కట్టే సత్తా లేదు. నీకెందుకురా మేసం పంచ చొక్క? 4 నెలలుగా ఇదే చెప్తున్నావు, ఇప్పుడు 2 నెలలు ఇస్తానంటున్నావా? తప్పకుండా తిరిగి నిన్ను అసలు వదలమంటుంటే వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు గాని పిల్లల్ని స్కూల్ కు పంపిస్తుందంట. ఒక్కటిచ్చాననుకో వదిలే. పోయి 4 దున్నపోతుల్ని 4 పందుల్ని పట్టుకుపో, మేపుకో. వచ్చింది పెద్ద. డబ్బులు తీసుకుంటే తిరిగి కట్టవా నువ్వు? నువ్వు నాకు బంధువా చుట్టమారా? నేనెందుకు వడ్డీ వదిలేసుకోవాలి? డబ్బులు కుదరకపోతే నువ్వు ఉండే వస్తువులు అమ్మి డబ్బులు పట్టుకురా. తీసుకునేటప్పుడు మాత్రం తెలీదా? ఏమా, ఆయన ఏరియాలో చాలా గౌరవంగా ఉంటున్నారు, ఆయన పట్టుకునేలా మాట్లాడుతున్నావేంటి? నువ్వెవడవరా? నువ్వు డబ్బు కడతావా ఏంటి? వీడికి ఒకళ్ళతో మాట్లాడేవాడు ఎవడైనా సరే డబ్బులు తెచ్చి నా ముందు పెట్టండి, ఆ తర్వాత మాట్లాడండి. నువ్వు గౌరవంగా ఉంటే నా దగ్గర ఎందుకురా డబ్బులు తీసుకున్నావు? డబ్బులు తీసుకోకుండా గౌరవంగా ఉండాలంటే నా దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా అసలు కూడా ఇచ్చి తీరాల్సిందే.
బంగారే అమ్మా అమ్మా ఒక కాఫీ తెచ్చిస్తావా ఉండు తీసుకొస్తాను. ఇదిగో బంగారే. ఏంటి బంగారే, నీ బొట్టన వేలకేదో ఇంకుంది? ఆ, అదంతా ఏం లేదమ్మా. ఏంటి ఏం లేదంటున్నావు? ఎక్కడైనా వేలిముద్ర వేసావా? ఆ, ఆ, లేదమ్మా, అలాంటిదేం లేదు. అది పెన్తో రాస్తూ ఉంటాం కదా, ఆ పెన్ ఇంకేదో కక్కేసింది. బంగారే, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, ఏం జరిగింది? అమ్మా వదిలే అమ్మా, నేను చూసుకుంటాను. ఇప్పటికే నీకు బోల్డ్ అనే టెన్షన్లున్నాయి. ఇప్పుడు ఇది కూడా నువ్వు తల్లో వేసుకుంటే నువ్వు ఇంక పడుకోవు. నిద్రపోనా? ఏంటి అంత పెద్ద సమస్య అది? ఏంటో చెప్పవే. ఊర్లో నుంచి సరళ అని ఒక ఆవిడొచ్చారు. సరళనా? ఆ, వెయిట్ చే. ఏమ్మా ఎవరమ్మా నువ్వు? అపాయింట్మెంట్ ఉందా? నీ పాటికి నువ్వు లోపలికి వెళ్తున్నావు? ఏయ్, ఏంటి ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఇచ్చానంటేనా? అపాయింట్మెంట్ ఉందా గిపాయింట్మెంట్ ఉందా అని మర్యాదగా పని చూసుకోప్పా. అమ్మా ఏందమ్మా? ఏమ్మా ఎవరమ్మా నువ్వు? ఏమ్మా ఆగమ్మా, చెప్పేది వినమ్మా. ఏయ్, అమ్మా, పోరా. ఆగమ్మా, అలా లోపలికి వెళ్ళకూడదమ్మా. ఎవరమ్మా? అమ్మా ఎవరన్నా ఉన్నారా? అమ్మా లోపల ఎవరమ్మా? ఎవరు మీరు? ఎవరు కావాలి? బంగారి. బంగారే నేనే. మీరెవరు? ఓ, మేడం, చెప్తుంటే కూడా వినకుండా లోపలికి వచ్చేసారు మేడం. అపాయింట్మెంట్ ఉందా అని అడిగాను, లేదని చెప్తున్నారు మేడం. ఆ, అక్క ముందెప్పుడు మిమ్మల్ని చూసిందే లేదు. నేను నీకు తెలియదా బంగారి? నువ్వు నాకు బాగా తెలుసు. నాది కూడా మీ ఊరే. మీ ఫ్యామిలీకి బాగా తెలిసిన దాన్ని. సరే మీరు వెళ్ళండి, ఓకే మేడం. నేను మాట్లాడతాను. చెప్పండి. ఏంటి అంత దూరం నుండి వస్తే లోపలికి కూడా పిలవా? నువ్వు పిలవలే గాని జరుగు. తను వడ్డీలకిస్తుంది కదా, పెద్ద రాక్షసి. తను చూస్తే ఊరే భయపడుతుంది కదా. తనెందుకు నిన్ను కలవడానికి వచ్చింది? అదిరిందమ్మా, పెద్దిల్లే. ఎంత పెద్ద బంగ్లానో. పర్వాలేదే, పెద్ద కుటుంబంలోకే చేరిపోయినట్టున్నావు. ఆ రోజు ఆ పెళ్లి ఆగిపోవటం ఒక రకంగా మంచిదైందిలే. అక్క మీరు ఎవరు? నాకు అసలు అర్థం కావట్లేదు. తెలియలేదా? సరే, ఇప్పుడు అర్థమవుతుంది. ఇది చదివి చూడు, అర్థమవుతుంది.